నమస్కారం కంచెల టీవీ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. నేను రియా. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో చంద్రబాబు వెన్నపోటుకు 2 కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ కోఆర్డినేటర్ వడ్డీ రఘురాం నాయుడు ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు విస్తృత స్థాయి రౌండ్ టేబుల్ సమావేశాన్ని స్థానిక గమని ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. తొలుత మెయిన్ రోడ్డుపై నల్ల బెలూన్లు గాల్లో ఎగరవేసి నిరసన తెలిపారు. అనంతరం రౌండ్ టేబుల్ సమావేశంలో అధికారంలోకి వచ్చిన గత 2 ఏళ్లుగా కూటమి ప్రభుత్వం పరిపాలన పూర్తిగా విఫలమైందని వాటి వైఫల్యాలను చర్చించారు. కాకినాడ జిల్లాలో అనేక అనాధికారిక డ్రైవింగ్ స్కూల్స్ నిర్వహించబడుతున్నాయని, దీనివల్ల నిబంధనల ప్రకారం లైసెన్స్ తీసుకుని డ్రైవింగ్ స్కూల్స్ నిర్వహిస్తున్న యాజమాన్యులకు తీవ్ర నష్టం జరుగుతుందని కాకినాడ డ్రైవింగ్ స్కూల్స్ అసోసియేషన్ నాయకులు శ్రీనివాసరెడ్డి తెలిపారు. సరైన అర్హతలు, అనుభవం లేని వ్యక్తులు డ్రైవింగ్ శిక్షణ ఇవ్వడం వల్ల నేర్చుకునే వారికి పూర్తిస్థాయి నైపుణ్యాలు అందడం లేదని అన్నారు. ఈ సందర్భంగా స్పందించిన కాకినాడ జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కె శ్రీధర్ మాట్లాడుతూ, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా డ్రైవింగ్ స్కూల్స్ నిర్వహించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బీబీనగర్ ఆర్టీఓ ఆఫీస్ సమీపంలో మహిళా దారుణ హత్య జరిగింది. మృతురాలు కనుపర్తిపాడుకి చెందిన 33 సంవత్సరాల రేవతిగా గుర్తించారు. మృతురాలికి వివాహమై భర్తతో దూరంగా ఉంటూ తన 2 పిల్లలతో కలిసి కనుపర్తిపాడులో నివాసిస్తుంది. ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు ఇంకొకరితో రేవతికి అక్రమ సంబంధం ఉందన్న నేపథ్యంతో శ్రీకాంత్ చంపనున్నట్లు పోలీసులు వెల్లడించారు. హత్య అనంతరం పోలీస్ స్టేషన్కి వచ్చి శ్రీకాంత్ లొంగిపోయాడన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నాజీర్ నెల్లూరు విచ్చేసిన సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ప్రజాప్రతినిధులు, కలెక్టర్ హిమాన్ శుక్లా, జిల్లా ఎస్పీ ఘన స్వాగతం పలికారు. విక్రమసింహపురి విశ్వవిద్యాలయం 10, 11, 12వ స్నాతకోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో హెలీప్యాడ్ కు మంగళవారం ఉదయం 11:15 గంటలకు రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నాజీర్ చేరుకున్నారు. రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నాజీర్ కు రాష్ట్ర ప్రభుత్వం తరపున అపూర్వ స్వాగతం పలికిన వారిలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. మాకు సంబంధించిన స్థలాల్లో కబ్జా జరిగింది. కబ్జాదారుల నుండి మా స్థలాలను విడిపించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని బాధితులు ఆకుమల్ల వెంకటరెడ్డి, ఉదగిరి రాజేష్, డేగా రామకృష్ణ యాదవ్, ఆర్జా నాంచార్య, ఆర్జా వీరమణికంఠ, గోపిరెడ్డి, ఆల్తి కనకదుర్గ, వల్లభనేని పావని, గుంటూరు జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, కాజా టోల్ గేట్ పక్కన నాగార్జున యూనివర్సిటీ వెనుక నంబూరు విలేజ్ లో సుమారు 60 మంది మధ్యతరగతి ప్రజలను చట్టబద్ధంగా డబ్బు చెల్లించి భూమి కొనుక్కున్నామని తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా రాజమండ్రి నుండి కర్ణాటక రాష్ట్రంలోని గౌరీ బీదనూరుకు గంజాయి తరలిస్తుండగా పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలోని నల్లమడ్డ మండలం పులగంపల్లి వద్ద వాహనాల తనిఖీలో గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. వాహనాల తనిఖీలో కారులో తరలిస్తున్న 24 ప్యాకెట్లలో ఉన్న 53 కేజీల గంజాయి, సెల్ ఫోన్, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ రూరల్ మండల్ పరిషత్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ, కొత్త ఓటర్ల నమోదు, వివరాల సవరణ, చిరునామా మార్పులు, అభ్యంతరాల పరిష్కారం తదితర అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు అధికారులు వివరించారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఆర్డీఓ మల్లిబాబు కోరారు. కాకినాడ ఇంద్రపాలెం లాకుల వద్ద అంబేద్కర్ విగ్రహం ఎదురుగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మంగళవారం రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం, సిపిఐ నాయకులు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం వరుసగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచడం వల్ల సామాన్య ప్రజలు, చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. కమర్షియల్ గ్యాస్ ధరల పెంపుతో ఆహార పదార్థాలు ధరలు కూడా పెరిగే ప్రమాదం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక రంగ ప్రమోషన్, డెస్టినేషన్ మార్కెటింగ్ మరింత ఊతమిచ్చేలా ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. విశాఖపట్నం నగరంలో 2026 సెప్టెంబర్ 10 నుండి 12 వరకు 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ వార్షిక సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సమక్షంలో రాజమహేంద్రవరంలోని హుకుంపేట క్యాంప్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక అథారిటీ, ఐఈటీఓ మధ్య అధికారికంగా అవగాహన ఒప్పందం కుదిరింది.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మరో భారీ అగ్ని ప్రమాదం కలకలం రేపింది. రాజమహేంద్రవరం లాల చెరువు దగ్గరలోని ఎస్బీ వెంచర్ పక్కన ఉన్న ఫ్యాషన్ ఫ్యాక్టరీ సెల్లర్లో నిల్వ చేసిన భారీ కాటన్ స్టాక్ ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. సెల్లర్ నుంచి దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై తూర్పుగోదావరి జిల్లా అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ మాట్లాడుతూ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని తెలిపారు. అమరావతి రెవెన్యూ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ అనిశెట్టి రామకృష్ణ, వైస్ చైర్మన్ మల్లేష్ మాట్లాడుతూ వీఆర్ఓ మహమ్మద్ హుసేన్ పని ఒత్తిడి, అధికారుల వేధింపుల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపించారు. వీఆర్ఓలపై పెరుగుతున్న పని భారాన్ని తగ్గించి కేవలం రెవెన్యూ సంబంధిత విధులు మాత్రమే కేటాయించాలని డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయం అందించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం గౌతమి గోదావరి ప్రాంతాల్లో దబ్బుగుడ్డి అంటుకొని భారీగా మంటలు చెలరేగాయి. గ్రామాల్లో తరలించిన వ్యర్థాలు చెత్తకు నిప్పు పెట్టడంతో సమీపంలో ఉన్న దబ్బుగడ్డి అంటుకొని చెలరేగిన మంటలు వాడపల్లి లంక సమీపం వరకు వ్యాపించాయి. పశువులు పాకలు సమీపంలో ఉండడంతో రైతులు ఆందోళన చెందారు. అనకాపల్లి జిల్లా ఎస్ రాయంవరం మండలం అడ్డు రోడ్లో ఓ హార్డ్వేర్ దుకాణంలో చెలరేగిన మంటలు. పూర్తిగా కాలిపోయిన హార్డ్వేర్ సామాన్లు 15 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం ఉంటుందని అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కందిగొంటు వెంకట ప్రసాద్, జాయింట్ కలెక్టర్ భరద్వాజ్తో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే నేటి యాంత్రిక జీవనశైలిలో ఆరోగ్య పరిరక్షణకు యోగా ఎంత అవసరమో తెలిపారు. ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెంపొందించేందుకు కూటమి ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. ఇవి ఈ రోజు స్పీ న్యూస్ అప్డేట్స్. మళ్ళీ అప్డేట్స్ తో కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు కంచర్ల టీవీ.